నీకు ఆయుష్ ఇచ్చింది తాగి తందనాలు తగ్గడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నీకు ఆయుష్ ఇచ్చింది నీవు సాక్షిగా జీవించడానికి, ఆయన నామం కొరకు జీవించడానికి, నువ్వు మారుమనసు పొందడానికి, నువ్వు పశ్చాత్తాప పొందడానికి, నీ నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి పోయినట్లుగా మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎంతమంది ఈ రోజున దేవుని కోపానికి గురవుతున్నారు. దేవుడు దీవించడానికి నువ్వు ఏం చేశావన్నది ముఖ్యమే కాదు. దేవుడు హేతువు లేకుండానే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ విషయమే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన ఆయుష్ పెంచినప్పుడు కొసరుగా ఇచ్చిన ఆయుష్ని మరింత శ్రేష్టంగా మనం ఉపయోగించాలి. ఏనాడో చనిపోవలసిన మనల్ని, ఏనాడో రోగాలతో కుండిపోవలసిన మనల్ని, ఏ రోజో దేవునికి విడిచి భ్రష్టులైపోయిన స్థితిలో ఉన్న మనల్ని పట్టుకొని రక్షించాడంటే ఆయన చిత్తం ఒకటి ఉంది, ఆయన ప్రణాళిక ఒకటి ఉంది. ఆయన సాక్షిగా నీవు ఉండాలని ఆశపడుతున్నాడు.